11 తారీఖు నాడు మరి ఎలక్షన్ ఉన్నది జూబ్లీ హిల్స్లో. ఎందుకు వచ్చింది జూబ్లీ హిల్స్ ఎలక్షను? అక్కడ మన అభ్యర్థి ఇదివరకు ఎమ్మెల్యేగా గెలిచిన 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు, మన నగర శాఖ అధ్యక్షుడు ఉండే ఇదివరకు తెలుగుదేశంలో పనిచేసిండు గోపీనాథ్ గారు, ఎన్టీ రామారావు గారు అభిమానిగా ఉండే ఆయన చాలా కాలం. ఆయన అనుకోకుండా చచ్చిపోయిండు. మీరు గెలిపించారు, 5 ఏళ్ల కోసం గెలిపించారు, కానీ అనుకోకుండా సంవత్సరంన్నరనే ఆరోగ్యం దెబ్బతిని ఆయన చనిపోయిండు. చనిపోతే ఆ కుటుంబం ఇవాళ 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇంకా పెళ్లి కాలే, కొడుకున్నాడు, ఇంకా ఆయన కూడా చిన్నోడు. ఆ కుటుంబాన్ని మరి ఆదుకోవాలి. ఒక పార్టీ అన్నప్పుడు కుటుంబ సభ్యులం కాబట్టి ఆ కుటుంబానికి అవస్థ అయితే మనం ఆదుకోవాలని చెప్పి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళ భార్యకు కేసీఆర్ గారు టికెట్ ఇచ్చారు. ఆమె భర్త చనిపోయి 4 నెలలు కాలే. పెద్ద మీటింగ్ పెట్టినాం మొన్న జూబ్లీ హిల్స్లో, రేమత్ నగర్లో. పెడితే పాపం వేల మంది వచ్చారు. వస్తే వాళ్ళని చూసి ఆమెకు దుఃఖం ఆగలే, గోపి గుర్తొచ్చి ఏడ్చింది. ఏడుస్తే కాంగ్రెస్ వాళ్ళు మంత్రులు ఏమంటారు ఎరికేనా? ఆమె ఏట దొంగ ఏడుపులాట. అంటే భర్త చచ్చిపోతే కూడా ఏడవద్దా? ఇక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలు ఏడవరా?